హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు సినీ సంఘం. ఇప్పుడే మ్యాచ్ స్క్వేర్ సినిమా చూసొచ్చా. ఇంకా సినిమా విషయంకి వస్తే బాగుంది. ఏ డీసెంట్ వాచ్, ఏ గుడ్ ఎంటర్టైనర్. బాగా అనిపించింది. చాలా చోట్ల నవ్వుకున్నాం. అండ్ మేకర్స్ ఏదైతే చెప్పారో, అంటే కథ ఎక్స్పెక్ట్ చేయొద్దు, మీరు జస్ట్ ఎంటర్టైన్ అవ్వడానికి రండి అని, సేమ్ అదే డెలివర్ చేశారు ఒక 2 hours. అండ్ యాజ్ ఎక్స్పెక్టెడ్ ఫస్ట్ పార్ట్ ఎలా అయితే స్క్రీన్ ప్లే ఉంటుంది, ఏవైతే ఎలిమెంట్స్ ఉంటాయో సేమ్ అదే సెటప్తో ఉంటుంది. బట్ డిఫరెంట్ కాన్సెప్ట్తో నడుస్తూ ఉంటుంది మూవీ ముందుకి. అండ్ యాక్టర్స్ అందరూ ఫస్ట్ పార్ట్తో పోలిస్తే చేసిన వాళ్ళందరూ యాజ్ ఇట్ ఈస్ అలానే చేశారు. అండ్ మెయిన్ లీడ్ చేసిన నారాయణ నితిన్ కూడా బాగానే చేశాడు, ఇంప్రూవ్ అయ్యాడు. అండ్ కాకపోతే పెద్ద స్కోప్ లేదు అందరికీ, ఎందుకంటే సినిమా అంతా ఇప్పుడు లడ్డు క్యారెక్టర్ మీద తిరుగుతుంది. ఏమో ఫస్ట్ పార్ట్లో ముగ్గురికి ఇంపార్టెన్స్ ఇచ్చారని ఈ పార్ట్లో లడ్డూకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు అనిపించింది. బట్ లడ్డూకి ఇంపార్టెన్స్ ఇచ్చిన దట్ ఈస్ వర్త్, ఎందుకంటే ప్రతి సీను లడ్డు ఉన్న ప్రతి సీను ఎంటర్టైన్ అవుతాం. అండ్ స్టోరీ కూడా మంచి పేస్లోనే వెళ్తూ ఉంటుంది. అక్కడక్కడ ఎక్కడైనా డ్రిప్ అవుతుంది అన్నప్పుడు మంచి వన్ లైనర్స్ అవి బాగానే పండితే బాగానే ఎంటర్టైన్ అవుతాం. కాకపోతే ఫస్ట్ పార్ట్ అంతా ఎంజాయ్ చేస్తామా, ఫస్ట్ పార్ట్ అంతా హైప్ ఉందా అంటే కాదు. ఫస్ట్ పార్ట్ అంత హైప్ లేదు, ఫస్ట్ పార్ట్ అంత ఫుల్ మనం పడి నవ్వాన్ని ఇది కూడా లేదు. కాకపోతే ఓకే, అంటే ఫస్ట్ పార్ట్లో ఇలా ఉంది కదా, సెకండ్ పార్ట్లో కంపారిజన్స్ డ్రా చేయడం తప్పే. బట్ ఎందుకో ఫస్ట్ పార్ట్ అంతా ఎలివేట్ అవ్వలేదు అనిపించింది. అండ్ కమింగ్ టు ఫస్ట్ హాఫ్లో కొన్ని సీన్స్ కానీ సెకండ్ హాఫ్లో కొన్ని సీన్స్ కానీ సినిమా 2 hours డ్యూరేషన్ అయినా కొంచెం బోర్ ఫీల్ అయితే అయ్యాం అక్కడక్కడ. ఎందుకో తెలియదు మరి, పేస్ తగ్గుతూ వచ్చేది. బట్ ఎక్కడో దగ్గర పికప్ అవుద్ది. బట్ ఎందుకో ఏంటి కొంచెం ల్యాగ్ అవుతుంది, కొంచెం డ్రాగ్ అవుతుంది, ఏంటి బోర్ కొడుతుంది అనే ఫీల్లోనే ఉంటాం. సో అండ్ సాంగ్స్ విషయానికి వస్తే నాకు తెలిసి 3 సాంగ్లు ఉన్నట్టున్నాయి. అందులో ఈజీగా ఒక సాంగ్ తీసేయచ్చు. మరి ఆ సాంగ్ కూడా తీసేస్తే 2 hours కంటే తక్కువ అయిపోద్దేమో ఫిలిం అనుకున్నారో ఏమో తెలియదు, కానీ ఆ సాంగ్ అవసరం లేదేమో అనిపించింది. అండ్ కమింగ్ టు టెక్నికాలిటీస్ బాగుంటాయి, సాంగ్స్ అంటే మ్యూజిక్ బాగుంటుంది, సినిమా బాగుంటుంది. సేమ్ ఫస్ట్ పార్ట్లో ఎలా అయితే కొంచెం ఎలివేటెడ్ సీన్స్ హీరోకి పడతాయో నారాయణ నితిన్కి, సేమ్ అలానే ఇక్కడ కూడా కొంచెం ఒక ఎలివేషన్ సీన్స్ ఉంటాయి. ఓకే, అంటే ఫస్ట్ పార్ట్లో అవసరమా అనిపించింది. బట్ సెకండ్ పార్ట్కి వచ్చేసరికి వి యూజ్డ్ ఇట్. ఓకే, సర్లే నడుస్తుంది కదా అన్నట్టు ఉంటుంది. అండ్ ఏంటి డ్రాగ్ ఉంది అంటే కొంచెం ఏమైనా బోర్ కొట్టింది ఇలా అంటున్నాము అంటే ఎంటర్టైన్మెంట్ లేదంటే లేదు. ప్రతి చోట ఆ నలుగురు ఎక్కడ ఉంటారో, నలుగురు ప్లస్ ఇంకో ఫ్రెండ్ క్యారెక్టర్ కూడా, అంటే టోటల్ 5 కంప్లీట్ ఎంటర్టైన్ అవుతూనే ఉంటాం. అంటే కాకపోతే యాక్షన్స్ తక్కువ, డైలాగ్స్ అంటే వన్ లైనర్స్ అవి బాగానే ఫీల్ అయ్యి బాగానే ఎంజాయ్ చేస్తాం. అంటే మరీ బోర్ ఫీల్ అయిపోయి ఏంట్రా బాబు అనేటట్టు ఉండదు. అక్కడక్కడ అనిపిస్తుంది ఏంటి కొంచెం బోర్ అయిందని, అంతకు మించి ప్రాబ్లం ఏం లేదు మూవీస్తో. ఇంకోటి మెయిన్ థింగ్, మేకర్స్ చెప్పినట్టు కథనం, డైరెక్షన్ ఇవన్నీ పక్కన పెట్టే జస్ట్ వెళ్ళి ఒక 2 hours కొంచెం బోర్ ఫీల్ అయినా పర్లేదు, కానీ మ్యాక్సిమం టైం నేను 80 to 85% నేను ఎంటర్టైన్ అవుతాను, నవ్వుకోవచ్చు అనుకుంటే ఈ సినిమా పక్కా చూడాలి. అండ్ ఇట్స్ ఎంటర్టైనింగ్ యాజ్ ఎక్స్పెక్టెడ్. మ్యాట్ 3 అంటే మ్యాట్ క్యూబ్ కూడా ఉంటుంది అని చెప్పారు. బట్ దానికంటే ఏమి సపరేట్ గ్లిమ్స్ ఇలా ఏమి ఇవ్వలేదు, జస్ట్ ప్రొజెక్ట్ చేశారు ఉంటుందని. యాజ్ ఎక్స్పెక్టెడ్ అది కూడా ఇలానే ఎంటర్టైన్ చేస్తే పక్కా అది కూడా ఈ ఫ్రాంచైజ్ పెద్ద హిట్ అవుద్ది. సో యాజ్ ఆఫ్ హోల్ ఏ గుడ్ వాచ్, ఏ డీసెంట్ ఎంటర్టైనర్. పక్కా ఎంటర్టైన్ అవుతాం. అక్కడక్కడ కొన్ని సీన్లు మినహాయిస్తే తప్ప యూ విల్ ఎంజాయ్ ద ఫుల్ మూవీ. సో సినీ సంఘం నుంచి మ్యాచ్ స్క్వేర్కి ఇచ్చే రివ్యూ 3.25. ఇలాంటి ఇంకా మంచి ఇంట్రెస్టింగ్ వీడియోలకి ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.